జర్నలిస్టు ముసుగులో వైసీపీకి ఊడిగం చేసే జర్నలిస్టు సాయి కసాయి అంటే అంతకు అర్థమవుద్ది. అలాంటి కసాయి ఈరోజు సమాజంలో వివిధ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. మత సామరస్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు. ఒక రకంగా మాట్లాడాలంటే అసాంఘిక శక్తి మాదిరిగా జర్నలిస్టు సాయి మారాడు అనేది ఇప్పుడు ప్రధానంగా ముస్లిం సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఆ జర్నలిస్టు సాయి అన్ని రకాల వార్తలను పెడుతూ ఉంటాడు. అలాగే తన యూట్యూబ్ ఛానల్లో ఒక వార్తనైతే పెట్టాడు. బెంగళూరులో అసహ్యం అని ఒక వార్తనైతే దాని గురించి అయితే వీడియో పెట్టడం జరిగింది. ఏంటి వీడియో సారాంశం అంటే, బెంగళూరులో ఒక పాప్కార్న్ అమ్ముకునే యువకుడు అందులో యూరిన్ కలిపి దాన్ని అమ్ముతున్నాడు అనేది దాని సారాంశం. వాస్తవానికి ఇది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు, జర్నలిస్ట్ సాయికి తెలియక కాదు. వాస్తవానికి ఈ వార్త 2022లో వచ్చినటువంటి వార్త. అది కూడా పూర్తిగా ఫేక్. అందులో యూరిన్ కలిపాడు అనేది పూర్తిగా ఫేక్ అని నాడు బెంగళూరు పోలీసులు ఫ్యాక్ట్ చెక్ రూపంలో తేల్చి చెప్పడం జరిగింది. అసలు నిన్న ఏం చెప్తాడు వీడియోలో, ఒక సలీం అనే యువకుడు, అంటే ముస్లిం యువకుడు పేరు అది, ఒక సలీం అనే యువకుడు పాప్కార్న్ అమ్ముతుంటే అక్కడ పాప్కార్న్ తినే వారందరికీ కూడా యూరిన్ స్మెల్ వస్తుందంట. కానీ చుట్టుపక్కల అక్కడ కూడా టాయిలెట్స్ లాంటివి ఏమీ లేదు. మరి స్మెల్ ఎక్కడ వస్తుందో అని ఆరాధిస్తే ఈ పాప్కార్న్ నుంచే వస్తుందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు విచారిస్తే పోలీసుల విచారణలో ఏమని తెలిసిందంటే, ఈ వ్యక్తి పాప్కార్న్లో యూరిన్ కలుపుతున్నాడని పోలీసు విచారణలో తెలిసిందని మన జర్నలిస్ట్ సాయి చెప్పడం జరిగింది. అది పూర్తిగా అబద్ధం. ఎందుకు కలుపుతున్నాడని ఆరాధీయగా కేవలం సాల్ట్ యూరిన్లో సాల్ట్ అయితే పాప్కార్న్కి కరెక్ట్గా సరిపోతుందనే ఉద్దేశంతో యూరిన్లో పాప్కార్న్ వేసి దాన్ని అమ్ముతున్నారని చెప్పి పోలీసులు ఆ సమాచారంతో అరెస్ట్ చేశారని చెప్పారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ అని చెప్పి నాడు బెంగళూరు పోలీసులు 2022లోనే చెప్పారు. సో అంటే 2 years క్రితం ఘటన, అది కూడా ఫేక్ ఘటన. కానీ నిన్న జర్నలిస్టు సాయి నిన్నే ఏదో జరిగింది అన్నట్టుగా, నిన్న బెంగళూరులో తాజా వార్త అన్నట్టుగా దీన్ని ప్రచురించడంతో ఇప్పుడు ముస్లిం సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా జర్నలిస్టు సాయి మీద సంఘ విద్రోహ శక్తుల లాగా ట్వీట్ చేసి ఆయన్ని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే ముస్లిం సమాజాన్ని కించపరిచే విధంగా, ఈ భారతదేశంలో అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన అవకాశాలు ఉంటాయి, ఎవరైనా స్వేచ్ఛగా బతకొచ్చు. సో ఒకరికొకరు బాయి అంటూ ఉండే పరిస్థితులు ఇవి. కానీ కేవలం ముస్లింల మీద ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక వివాదాస్పద వీడియోలు ముస్లింలను కించపరిచే విధంగా జర్నలిస్టు సాయి చేశాడు అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇది. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారో ఫరూక్ షుబ్లీ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆల్రెడీ విజయవాడ పోలీస్ కమిషనర్కి అయితే దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డీజీపీకి కూడా ఒక వినతి అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోతే మత సామరస్యం అనేది దెబ్బతింటుంది. అది పరిపాలన మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఆ మతాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి విద్వేషాలు వస్తాయో వాస్తవానికి చిన్న ఘటనలన్నీ కూడా తర్వాత ఏంటంటే కొంచెం పెద్దగా మారి ఆ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరిచే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కుట్రలో భాగం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టు సాయితో ఇలాంటి విద్వేషాలకు ఏదైనా చిన్నగా ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. సో ఎప్పుడైతే పోలీసులకు ఈ ముస్లిం పరిరక్షణ సమితి ఫిర్యాదు చేసిందో, ఎవరైతే ఫరూక్ ఫిర్యాదు చేశారో, దీంతో మళ్ళొక వీడియో పెట్టాడు. ఏమని, నేను ఎప్పుడు అన్ని రకాల వీడియోలు చేస్తాను, అలాగే ఈ వీడియో కూడా నువ్వు చేసిన వీడియో తప్ప కాదా, ఓకే నువ్వేం చేయాలా, నిజంగా నీకు తెలియక గాన పొరపాటును నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేయకుండా వీడియో చేసి ఉంటే తక్షణమే ఏం చేయాలి, క్షమాపణ చెబుతూ ఒక వీడియో చేసి ఉండాలి. సో నాదే పొరపాటు, నేను ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఈ వీడియో చేయడం వల్ల ఇదైంది. ఒకవేళ ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళందరూ కూడా క్షమించాలని బహిరంగ క్షమాపణ అడుగుతూ ఒక వీడియో చేసి ఉంటే సరే, తెలియక చేసేయడమో పోనేలేని ఒకసారికి మనం ఏదైనా చూడొచ్చు. కానీ అలా చేయలేదు. నన్ను బెదిరిస్తున్నారు, నా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు అని చెప్తున్నాడు తప్ప నేను చేసిన వీడియో తప్పని ఒప్పుకోవట్లా. నువ్వు అంటే నిన్ను బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారంటే నువ్వు చేసిన వీడియో నిజమా కాదా? రేపు పోలీసులు అడుగుతారు, బాబు నువ్వు ఒక వీడియో చేసావు కదా, ఏంటి దీనికి ఆధారం అని అడుగుతారు. ఏం చూపిస్తావు నువ్వు? ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్లో అది ఫేక్ అని తేలింది. 2022 నాటి ఘటన ఇప్పుడు కానే కాదు. అసలు అప్పుడు ఘటన నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఇది కేవలం ముస్లిం సమాజాన్ని ఒక రకంగా కించపరచడం లాంటిదే. ఇతర మతాలతో పోలిస్తే ముస్లింలను తక్కువ చేసి మాట్లాడటమే ఒక ముస్లిం సలీం అనే యువకుడి పేరును వాడుకుని ముస్లింలను కించపరిచే విధంగా, అలాగే ఇతర వర్గాలన్నీ కూడా ఇది చూస్తే నిజంగానే ఇలా జరిగిందేమో అని ఒక భయభ్రాంతులకు గురవుతారు. వాస్తవానికి జర్నలిస్ట్ సాయి పెట్టింది ఫేక్ అనే విషయం చాలా మంది తెలియకపోవచ్చు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఫాలోవర్స్ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓకే నిజమేనేమోనని చెప్పి ఎంతైనా అలాంటి ఘటన జరిగితే ఖచ్చితంగా అసహ్యమే, మనం అనేం కాదని లేదు.
కానీ జరగని ఒక ఘటనను జరిగినట్లుగా జర్నలిస్ట్ సాయి సభ్య సమాజం మీద రుద్దే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఉంది. జగన్మోహన్ రెడ్డి కావాలని ముస్లింల మీద ఇలాంటి హేట్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాలి అంటే ఈ రోజు నుంచే ముస్లింల మీద హేట్ క్రియేట్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం కనపడుతుంది. గతంలో కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్న నేపథ్యంలో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ముస్లింలకు ఏదో బీజేపీ అన్యాయం చేసినట్టుగాను, దానివల్ల టీడీపీ ఆళ్లతో చేతులు గడిపి ముస్లింలకు వెన్నుపోటు పొడిచాడని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేయించాడు. ఏంటంటే ముస్లింలను తన వైపు తిప్పుకోవడానికి. ఇప్పుడు ముస్లింల మీద ఈ రకమైన హేట్ క్రియేట్ చేసి దాన్ని ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ రోజు బెంగళూరు అని చేసాడు, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ అని చేస్తాడు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఒక ఫేక్ వీడియోని ఈ విధంగా ప్రచారం చేయడంతో పాటు ముస్లిం మనోభావాలను దెబ్బతినే విధంగా జర్నలిస్ట్ సాయి ప్రవర్తించడం అనేది ఖచ్చితంగా ఖండించాలి. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఇది ఖండించవలసిన విషయం. ఒక జర్నలిస్ట్ అంటే హుందాగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల్లో ఎప్పుడూ కూడా అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. ఒకవేళ ప్రజల్లో అభద్రతా భావం ఉంటే దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ జర్నలిస్టు కసాయి కావాలని అభద్రతా భావం క్రియేట్ చేయడంతో పాటు వాళ్ళ మీద ఒక హేట్ని అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ముస్లిం సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కూడా దీని మీద ఒక లుక్ వేయాలి. ఎందుకంటే ఇది చూడటానికి చిన్నగానే కనపడినా ఇది ఉద్దేశపూర్వకంగా పన్నినటువంటి ఒక కుట్ర. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నా ఉండొచ్చు, అంటే వారి విధానం ఇదై ఉండొచ్చు. ఈ విధంగా ముస్లింల మీద హేట్ రేట్ క్రియేట్ చేయడం వాళ్ళ విధానం అయి ఉండొచ్చు. తర్వాత దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం వాళ్ళ విధానం అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సంఘాలు చెప్పినట్టుగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వీడియో కూడా డిలీట్ చేసినట్లేదు, ఇంకా వీడియో అలాగే ఉన్నట్టుంది. పోనీ క్షమాపణ చెప్తూ వీడియో చేస్తాడంటే లేదు, నన్ను బెదిరిస్తున్నారు, నేను ఎన్నో వీడియోలు చేశా, నేను తప్పు అంటాను, ఒప్పు అంటాను. నువ్వు తప్పును ఒప్పును తప్పులేదు, దాని గురించి ఎవరు మాట్లాడలా. నువ్వు చాలా రకాల వీడియోలు చేసావు, దాని గురించి ఎవరు చర్చించలేదే. కానీ ఈ రోజు చేసినటువంటి వీడియో ఒక ఫేక్ వీడియో. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కావాలనే నువ్వు దాన్ని సమాజం మీద రుద్దే ప్రయత్నం చేసావు. ముస్లింల పట్ల ఇతర మతాల్లో ఒక రకమైనటువంటి హేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసావు. ఇదంతా ఒక కుట్రలో భాగం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్షలు ఉంటాయి. ఆ విషయం జర్నలిస్ట్ స్థాయికి తెలియదేం కాదు. కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ స్విచ్ పెట్టే విధానం వస్తే అది చాలా తీవ్రమైన సంఘ విద్రోహ శక్తి చర్యల కింద పరిగణించాల్సి ఉంటుంది. అంత దారుణమైన సెక్షన్లు ఉంటాయి దీనికి. అది తెలుసు కూడా జర్నలిస్ట్ స్థాయి ఈ విధంగా వ్యవహరించాడు అంటే ఖచ్చితంగా జర్నలిస్టు సాయి మీద చర్యలు తీసుకోవాలి. ఆయన చేసినటువంటి వీడియోకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ముస్లిం సమాజం అందరినీ కూడా బహిరంగ క్షమాపణ అడగడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు నేను చేయబోనని చెప్పి ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వాలి. అలాగే గతంలో కూడా ఈయన అనేక సందర్భాల్లో ముస్లింల పట్ల ఇలాంటి హేట్ రేట్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదేమి కొత్త కాదు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడిందో ఈ 5 ఏళ్లలో జర్నలిస్టు సాయి లాంటి కసాయిలను కట్టడి చేయకపోతే ఖచ్చితంగా మత సామరస్యం దెబ్బతినే అవకాశం ఉంది. అది లా అండ్ ఆర్డర్ మీద, ప్రభుత్వం నడపడం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో జర్నలిస్టు సాయి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ముస్లిం పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఫరూక్ ఎవరైతే షుబ్లీ ఉన్నారో ఆయన కోరటం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఇలాంటి చర్యలను పూర్తిగా ఖండించాలి. జర్నలిస్టు సాయి లాంటి వారు ఎవరైనా ఇలాంటి విష ప్రచారం చేస్తే గట్టిగా తిప్పుకొట్టాలని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.